ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి పరీక్షా ఫలితాల విషయంలో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఇప్పటి వరకు ఎందుకు నిన్న పోస్ట్‌పోన్ అయ్యింది అని చెప్పారు. సీబీఎస్‌ఈ వాళ్ళ వల్ల పోస్ట్‌పోన్ అయితే అయిందని చెప్పారు. మళ్ళీ వాళ్ళ విషయంలో ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మెయిన్‌గా ఈ పేజ్ చూస్తున్నారు కదా! ఇది సీబీఎస్‌ఈ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్. దీంట్లో మనకి ఇందాక పోస్ట్ అయితే వేశారు. మనకి జూన్ 21 అంటే ఈరోజు 8:35 పీఎంకి అంటే ఒక 17 మినిట్స్ ముందు ఒక పోస్ట్ అయితే వేశారన్నమాట. మొత్తం స్టడీస్ అయితే మీకైతే చెప్తాను. మెయిన్‌గా దీంట్లో ఏమని చెప్తున్నారంటే మనకి సీబీఎస్‌ఈ 12థ్ క్లాస్ సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ ఇష్యూస్ మరియు రీ ఇవాల్యుయేషన్ ఫలితాలైతే విడుదల ప్రారంభమైతే కావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఒకేసారి అయితే రిలీజ్ చేయట్లేదు. మనకి కొన్ని ఫలితాలు దశల వారీగా రిలీజ్ అయితే అవుతాయన్నమాట. అర్థమవుతుంది కదా! అండ్ ఫలితాలు వచ్చిన దరఖాస్తులో 87% కంటే ఎక్కువ ఫలితాలైతే మనకైతే రావడం జరిగిందన్నమాట. మిగిలిన ఫలితాలు కూడా త్వరలో అయితే విడుదలైతే అవుతాయి. వన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎంసెట్ వాళ్ళకి వెంటనే అయితే రిలీజ్ చేస్తారు. అర్థమవుతుంది కదా! ప్రెజెంట్ కొన్ని అయితే రావడం జరిగింది. మీ స్టేటస్ కూడా results.digilocker.gov.inలో మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. అర్థమవుతుంది కదా! ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఫాస్ట్‌గా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఎంసెట్ విద్యార్థులకి ఒక లైన్ అయితే క్లియర్ అయితే కావడం జరుగుతుంది మెల్లిమెల్లిగా. మనకి ఒక ఫేజ్ సంబంధించి సీబీఎస్‌ఈ 12థ్ క్లాస్ సంబంధించి రీ ఎవాల్యుయేషన్ ఫలితాలైతే రావడం జరిగింది. మిగిలిన అన్ని ఫేజ్‌లు వచ్చేసిన తర్వాత ఎలాగో ఈ రోజైతే ఒక ఫేజ్ సంబంధించి వచ్చింది. మిగిలిన అన్ని ఫేజ్ ఫలితాలు కూడా త్వరలో అయితే వచ్చేస్తాయి. 1 ఆర్ 2 డేస్‌లో. ఒక 3 డేస్ లోపు అయితే వచ్చేస్తాయన్నమాట. అవి వచ్చిన వెంటనే మనకి ఎంసెట్ ఫలితాలైతే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా! ఈ అప్డేట్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడే జస్ట్ ఇందాకైతే రావడం జరిగిందన్నమాట. ఫర్దర్ ఇటువంటి కంటెంట్ కూడా మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. ముఖ్యంగా మీకు ఇందాక చెప్పినట్టు మనకి సీబీఎస్‌ఈ వాళ్ళు కూడా విడత వారీగా అంటే ఫేజ్ వారీగా రిలీజ్ చేస్తారన్నమాట. మనకి ఇంకా మనీ 1 వీక్ అలా లేట్ అవుతుందని ఆలోచనలు అయితే తీసేయండి. మనకి ఇప్పటికే మనకి చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయితే రావడం జరిగింది కాబట్టి మిగిలిన లేట్ కూడా అవ్వకుండా ఉండేలా వాళ్ళైతే చూసుకుంటారన్నమాట. ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది అయితే అవ్వడం జరుగుతుంది. ఎంసెట్ పరంగా వేరే వాళ్ళు కూడా సీబీఎస్‌ఈకి ఎవరైతే పెట్టుకున్నారో అన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఫాస్ట్‌గా అయితే రిలీజ్ చేస్తారన్నమాట. అర్థమవుతుంది కదా! సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట.